రైట్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఏమన్నా అడిగినా మానవుడు ఉపయోగించినటువంటి ఈ క్రింది లోహాలను మెటల్స్ అంటారు. వాటి వినియోగ కాలాన్ని బట్టి సరైనటువంటి క్రమాన్ని గుర్తించండి అన్నాడు. సో ప్రీవియస్ సబ్ ఇన్స్పెక్టర్లు అడిగినటువంటి ప్రశ్న. ఓకేనా? సో మనకి క్రొనలాజికల్ ఆర్డర్ అడుగుతున్నాడు. ఆప్షన్ ఏ కాంస్యము అన్నాడు. కాంస్యాన్ని ఇంగ్లీష్ లో బ్రాంజ్ అంటారు. ఆప్షన్ బి రాగి. రాగి అంటేనేమో కాపర్ అని పిలుస్తారు. ఆప్షన్ సి ఇనుముని ఐరన్ అని పిలుస్తారు. ఓకేనా? అల్యూమినియము మనకి సిల్వర్ గా పిలవడం జరుగుతూ ఉంటుంది, మెటల్. సో మనకి యాక్చువల్లీ ఉపయోగించినటువంటి కాలాన్ని బట్టి మొట్టమొదటిగా ఏ మెటల్ బయటపడింది అన్నాడు. భారతదేశంలో మానవ ఆవిర్భావం జరిగిన తర్వాత మొట్టమొదటిగా తామ్రశిలాయుగంలో, ఏ యుగం అండి? తామ్రశిలాయుగంలో మొట్టమొదటిగా మానవుడు కనుక్కున్నటువంటి మెటల్ ఏంటి సార్ అంటే కాపర్. సో ఫస్ట్ కాపర్ని కనుక్కున్నాడు. ఎప్పుడు కనుక్కున్నాడు? 3000 BCలో కనుక్కున్నాడు. సెకండ్ ఏం కనుక్కున్నాడు? బ్రాంజ్ కనుక్కున్నాడు. బ్రాంజ్ ఎప్పుడు కనుక్కున్నాడు? 2500 BCలో కనుక్కున్నాడు. తర్వాత ఎప్పుడు కనుక్కున్నాడు? ఐరన్ కనుక్కున్నాడు. అప్పుడు ఐరన్ ఎప్పుడు కనుక్కున్నాడు? 1000 BC. సో నెక్స్ట్ ఏమవుతుంది? అల్యూమినియం అవుతుంది. భారతదేశంలో ఎప్పుడైతే మానవ ఆవిర్భావం జరిగిన తర్వాత తొలి ఆది మానవుడు రాగిని కనుక్కున్నాడు. సింధు ప్రజలు కాంస్యాన్ని కనుక్కున్నారు. తర్వాత వచ్చినటువంటి ఆర్యులు ఇనుమును కనుక్కున్నారు. అప్పుడు ఆన్సర్ ఏమవుతుంది? ఫస్ట్ బి ఉండాలి. ఓకేనా? సో ఇక్కడ మనకు ఆప్షన్ రాసుకోండి. ఫస్ట్ బి, తర్వాత ఏ, తర్వాత సి, తర్వాత డి. కింద ఆప్షన్స్ పడలేదు, బట్ ఆన్సర్ మాత్రం మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ.